అసలు నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్టేరా. ఏం కరెక్టరా? కూర్చొని నడుము దొబ్బేలా ఉంది. నాకు నిలబడి కాళ్ళు అడిపోయేలా ఉన్నాయి. కాస్త నా కోసం భరించండి రా. ఏంట్రా భరించేది? నీ కోసం వెయిట్ చేసి వెయిట్ తగ్గిపోయేలా ఉన్నాను. వెయిట్ తగ్గితే కొంచెం గ్లామర్ గా కనబడతాడు. చూడరు రే, గుద్దితే 3 అడుగులు బాయినెట్ లోంచి కిందకి వెళ్ళిపోతావా? అదిగోరా గీత. అసలు గీత వీళ్ళిద్దరు ఎవరు? ఆ చెప్పేదేదో తొందరగా చెప్పరా బాబు. ఇక్కడ వెయిట్ చేసి సిరాకు దొబ్బుతుంది. నాకు వీటితోటి గోల్ తప్పుద్దిరా. ముందు పరిచయం అవ్వనివ్వండిరా. అమ్మాయిల కోసం ఎక్కువసేపు వెయిట్ చేయకూడదురా. వెయిట్ చేసేవనుకో ఎవడో ఒకటి గద్దలా తన్నుపోతాడు. మీ సుత్తి ఆపండి రా బాబు. మీ సోదికి అమ్మాయి మిస్ అయ్యేలా ఉంది. ఆ అమ్మాయి మిస్ అవుదో మిస్సెస్ అవుదో చూద్దాం. ఆ రెండిట్లో ఏదోటి మాత్రం అవుతురా. మనం వెళ్ళేది షాపింగ్ కే కదా. ఆ మాత్రం దానికి ఇంత మేకప్ అవసరమా? చెప్పు. ఎందుకు? నాకు పట్టి దొరికింది. అమ్మ నాకు పట్టి దొరికింది. పాప ఆ పట్టి నాది ఇచ్చేసేయ్. నేను ఇవ్వను. ఇచ్చేసేమన్నా? నేను ఇవ్వను. ఇచ్చేయ్. వాళ్ళ పట్టి వాళ్ళకి ఇచ్చేయమ్మా. ఇచ్చేయ్. నువ్వు ఏడవకమ్మా. ఇచ్చేయమ్మా. ఇచ్చేయమన్నానా? ఊరుకోవే చిన్నపిల్ల. ఇటివ్వు. ఏడవకు. ఏం చదువుతున్నావు నానా? సెకండ్ క్లాస్. ఆ కాలివ్వు. వెరీ గుడ్. మాకెందుకమ్మా ఇవన్నీ? పర్లేదులేండి. నా కాళ్ళకుంటే అందం, తన కాళ్ళకుంటే ఆనందం. చూడండి ఎంత ఆనందంగా ఉందో. వస్తాను పాప, జాగ్రత్త. చూసారా, అమ్మాయి అందంతో పాటు మంచి మనసు కూడా ఉంది. నేను ఫిక్స్ అయిపోయాను రా. నువ్వు ఇక్కడ ఫిక్స్ అయిపోయావు, ఆ అమ్మాయి ఇక్కడ మిస్ అయిపోయేలా ఉంది. నా కాళ్ళకుంటే అందం, తన కాళ్ళకుంటే ఆనందం. నా కాళ్ళకుంటే అందం, తన కాళ్ళకుంటే ఆనందం. ఏనా డల్లుగున్నావు? ఏం లేదు మమ్మీ. ముందు టిఫిన్ చెయ్యి. వద్దు మమ్మీ. ఏరా రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? అదేం కాదు గాని మమ్మీ ఒకటి చెప్పు. ఏంటి? ఆడవాళ్ళు పట్టీలు ఎందుకు పెట్టుకుంటారు? ఎవర్రా అమ్మాయి? అందంగా ఉంటుందా? ఇందుకే అమ్మాయికి ప్రపోజ్ చేసావరా? అబ్బా విసిగించకండి. నువ్వు చెప్పు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఆడవాళ్ళు పట్టీలు ఎందుకు వేసుకుంటారంటే ఆ సవ్వడి సంగీతంలా వినపడుతుంది. ఇంట్లో మహాలక్ష్మి తిరుగుతున్నట్టు ఉంటుంది. ఆ గలగలా చప్పుడు ఇంటికే ఒక అందాన్ని తీసుకొస్తుంది. అందుకే వేసుకుంటారు. ఆ రోజుల్లో నేను పట్టీలు వేసుకుని తిరుగుతుంటే పట్టీలు కూడా వచ్చే పాపై. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఒక అమ్మాయి స్కూటీపై వెళ్తుంటే తన కాలి పట్టి జారి పడిపోయింది. అక్కడే ఉన్న చిన్న పాప ఆ పట్టీని తీసుకుని ఇవ్వనని మారాన్ చేస్తుంటే ఆ అమ్మాయి తన రెండో కాలు పట్టిని తీసి ఆ పాపకు తొడిగి ఆ పాప కళ్ళల్లో ఆనందం చూసి వెళ్ళిపోయింది. నువ్వు చెప్పేది వింటుంటే ఆ అమ్మాయి వ్యక్తిత్వం నాకు బాగా అర్థమైందిరా. ఆ అమ్మాయే మన ఇంటి కోడలని నేను డిసైడ్ అయిపోయాను. మరి వీడిని వాళ్ళు అల్లుడుగా డిసైడ్ చేయొద్దు. నా కొడుకుకి ఏంటండి బంగారం. మరి నేను? నువ్వేంటే 24 క్యారెట్స్ బంగారానికి. టిఫిన్ తిను. మంచి డాడీ. నిజమేనే. నాకు కొంచెం